ఎవరో ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారు. ఫోన్ ఎవరితో అడుగుదామంటే ఇక్కడెవరూ లేరు. సర్లే, ఫోన్ పోయిందని అర్థమయ్యాక ఎలాగో కాల్ చేస్తారుగా, అప్పుడు చెప్పచ్చు. ఆఫీస్లో ఆవిడ గారి చూపుల్ని నవ్వుల్ని భరించలేక ఇక్కడికొస్తే ఇక్కడ ఈ రూపంలో బాధ. ఈ బాధల్ని నేను ఎన్నాళ్ళని భరించాలో, వీళ్ళకి దూరంగా ఇలా ఎంత దూరం అని పారిపోవాలో. అమ్మి, నీకు స్పైడర్ మ్యాన్ గుర్తొచ్చే నన్ను మాదిరిగా పిలవాలనుకున్నావు కదా, ఇప్పుడు హ్యాపీయా? ఓ చాలా హ్యాపీ మావయ్య. అమ్మి, స్పైడర్ మ్యాన్ అనే పిలుపుతోనే నువ్వింత హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నావంటే మీ నాయనంటే నీకెంత ప్రేమో నాకు అర్థమవుతా ఉన్నది. ఈ ప్రేమనే ఆ దేవుడు కూడా దూరం కానీడమ్మే. కానీ స్పైడర్ మ్యాన్ నాతో మాట్లాడట్లేదు కదా మావయ్య. అమ్మి, తొందరలోనే మాట్లాడతాడమ్మే, నువ్వేం కంగారు పడబాక. అమ్మే, ఇక్కడ లొకేషన్ చాలా బాగుండదు, నిన్ను ఫోటోలు తీస్తాను, మీ అమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సరేనా? నువ్వు నేను తీస్తా. మేఘన్ అలాగే నీకు కూడా నేను లోకువైపోయానా? ఫోన్ పోయిందని ఈ ఫోన్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారేమో. ఏదో ఒక విధంగా ఈ ఫోన్ ఎవరిదో కనుక్కొని వాళ్ళకిచ్చేయాలి. నిత్య నిత్య నిత్య
గాడ్. అమ్మి ఎందుకలా పిచ్చిదానిలాగా కేకలు పెడుతున్నావు? ఇవి పిచ్చి కేకలు కాదు మేడం, భయం కేకలు. భయమా? భయం ఎందుకు? పులొచ్చి టపీమని భుజం మీద చేయి వేసినప్పుడు వామ్మో వాయ్యో అని భయంతో అరవక హే హాహా అని నవ్వుతారా మేడం? ఓయ్, బుర్ర సరిగ్గా పనిచేస్తోందా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పులేంటి భుజం మీద చెయ్యి వెయ్యడం ఏంటి? హార్ట్ అటాక్ వచ్చిన వాడికి కితకితలు పెట్టినట్టు మీరు భలే జోకులేస్తారు మేడం. ఆ లతని జింకలా పరిగెత్తించి మీరు పులిలా వెంటాడి వేటాడి అవన్నీ చంపారు. మరి మీరు పులి కాకపోతే ఇంకేంటి? నేను కంసుడి టైప్ అని నీకొకసారి చెప్పాను. ఎందుకు చెప్పానో నీకొక క్లారిటీ వచ్చిందనుకుంటాను. కల్లారా చూసిన తర్వాత కూడా క్లారిటీ రాకుండా ఉండడానికి నాకేమైనా పిచ్చా మేడం? తన ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఆ కంసుళ్లాగే మీరు కూడా చంపుకుంటూ వెళ్ళిపోతారు, అంతేగా మేడం? వెరీ గుడ్, నీకర్థమైంది. ఇక మేఘనకి అర్థం కావడమే మిగిలుంది. ఈ ఆరోహిని ఢీ కొట్టడం అంటే డైనోసార్ని ఢీ కొట్టడమే. ఆ విషయం దానికి అర్థం కాక పాపం లత అనే పిచ్చుకతో ఢీ కొట్టాలని చూసింది. చివరికి ఆ లత పిట్టలా కాలిపోయింది. లత ఆ మీటింగ్ ఎందుకు రాలేదో, ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అర్థం కాక పాపం పిచ్చిదానిలాగా మేఘన టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపు లత శవం దొరుకుతుంది. ఆ న్యూస్ విన్నాక దానికి అర్థమవుతుంది దాన్ని శవంగా మార్చింది ఆరోహియే అని. ఏయ్ మేఘనా, నా గుప్పెట్లో ఉన్న ఛానల్ని తిరిగి లతకిప్పించాలని, నా నిజ స్వరూపాన్ని ఈ లోకానికి తెలియజేయాలని, దాని ద్వారా నువ్వు నీ మొగుడు కలిసిపోవాలని, సంతోషంగా ఉండాలని కలలు కన్నావా? నీ కలలన్నీ కన్నీళ్లే అని తెలుసుకో. ఎవరైనా ఊపిరి తీసుకునే బ్రతుకుతారు, కానీ నేను మాత్రం నీ మీద పగతో బ్రతుకుతున్నాను. అలాంటిది నిన్ను, నీ మొగుడిని అంతం చేయకుండా ఎలా వదిలేస్తాను? నీ మీద నా ప్రతీకారంలో ఇది జస్ట్ శాంపులే. అసలు ప్రతీకారం ముందుంది. నువ్వు ఏడవాలి, భయంతో నన్ను బ్రతిమలాడాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, వేడుకోవాలి. ఫైనల్గా నీ అంతట నువ్వే ప్రాణాలు తీసుకుని చచ్చిపోవాలి. అదేంటి మేఘనా, బోర్డ్ మీటింగ్ కి లత రాకపోవడం ఏంటి? అదే అర్థం కావడం లేదు నవ్య. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి వెళితే తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళిందో, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో, అసలు మీటింగ్ ఎందుకు రాలేదో ఏం అర్థం కావడం లేదు. ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లంలో ఉందేమోనన్న టెన్షన్గా ఉంది. అక్క, నీ ఫొటోస్ చాలా బాగున్నాయి. ఆకాష్ మామయ్య చాలా బాగా తీశాడు. అది కాదు మేడము, నిన్న లత స్వయంగా ఆరోహి వాళ్ళ ఇంటికి పోయే
బోర్డు మీటింగ్కి రావాలనే ఆరోహికి వార్నింగ్ ఇచ్చి ఉండదని మీరు చెప్పున్నారు కదా. అట్నే ఇలా జరిగే బోర్డు మీటింగ్లో మీకు నందుగారికి మధ్య శనిలా ఉండే ఆ ఆరోహి దరిద్రం వదిలిపోతా ఉందనే లత మీతో చెప్పుండదని మీరు చెప్పున్నారు కదా. అంతలా చెప్పిన లత మీటింగ్కి రాలేదంటే ఖచ్చితంగా ఏదో జరుగుండదనే నాకు అనుమానంగా ఉండదు మేడం. నాకు అదే డౌట్గా ఉంది ఆకాష్. నాకు హెల్ప్ చేయడం కోసం లత చాలా కష్టపడింది. షేర్ హోల్డర్స్ అందరితో లత మాట్లాడించి మీటింగ్ అరేంజ్ చేయించింది. అలాంటిది కరెక్ట్గా మీటింగ్ టైంకి లత రాలేదంటే ఈ మధ్యలో ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. కానీ ఏం జరుగుంటుందో, అసలు లత ఇప్పుడు ఎక్కడుందో నాకేం అర్థం కావడం లేదు. ఎలా తెలుసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు. అక్క, నీ ఫోటోలు చాలా బాగున్నాయి. అమ్మకు చూపించేస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లతా చేతికి ఛానల్ వస్తే మీకు బాస్కి మధ్యలో ఉన్న ఆరోహి దరిద్రం వదిలిపోతుందని, మీరు బాస్ ఒక్కటవ్వడానికి ఒక దారి ఏర్పడుతుందని చాలా ఆనందపడిపోయాను వదిన. కానీ ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. లత చేతికి ఛానల్ రావడం వల్ల ఆరోహి ఛానల్లో లేకుండా పోతుంది. నాకు నందుకి మధ్య అడ్డు కూడా లేకుండా పోతుంది తప్ప నేను నందు కలవడానికి ఆ ఛానల్ విషయం ఏమాత్రం ఉపయోగపడదు. అసలు నా టెన్షన్ అంతా ఏంటంటే లత నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పిందని రాత్రి మీతో చెప్పాను కదా. అదే నన్ను నందుని విడదీయడానికి జరిగిన కుట్రకి సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయని, నన్ను ఇంట్లో అందరి ముందు దోషలా నిలబెట్టడం వెనుక ఒక పెద్ద ప్లాన్ జరిగిందని, వాటికి సంబంధించిన ఆధారాలని లతకిస్తామని ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. నిన్న సాయంత్రం వాటిని తీసుకోవడానికి వెళ్తానని లత చెప్పింది. కానీ ఇంతలోనే లత కనపడకుండా పోయింది. నేను నిర్దోషినని నిరూపించుకునే ఆధారాలు పోయాయన్న బాధ ఒకవైపు, ఒకవేళ లత ఏమైనా ప్రమాదంలో ఉందేమో అన్న భయం మరొక వైపు. అమ్మా అమ్మా, నిత్య అక్క ఫోటోలు ఎంత బాగున్నాయో తెలుసా? చూడమ్మా. ఫోటోలు లేవు, ఏమి లేవు, వెళ్ళాది. ఆకాష్ మామయ్య నిత్య అక్కని చాలా బాగా ఫోటోలు తీసాడమ్మా. సూపర్ గా ఉన్నాయి, చూడమ్మా ప్లీజ్. ఏ చెప్తే అర్థం కదా నీకు? అసలే నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో నీ గోలేంట్రా? నోరు మూసుకుని వెళ్ళు. ఇంకొకసారి ఫోటోలు అంటూ వచ్చావంటే కొట్టేస్తానంతే. వెళ్ళు. ఒక్క ఫొటోస్ చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని వచ్చా, కానీ నువ్వు తిడుతున్నావు. అది చాలా టెన్షన్లో ఉన్నాను నాన్న, అందుకే నీ మీద కోపడ్డాను. ఏమనుకోకు, సరేనా? ఇటువు చూద్దాం, ఇటువు కూర్చో. ఇది బాగుందా? ఇది బాగుంది. ఇది ఇటు చూడమ్మా. మేఘనా, ఏమైంది? నవ్య, లత, లత. అయ్యో దేవుడా, నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. మేము ఇంతకు ముందు వరకు అదే ప్లేస్లో ఉన్నాం మేడం. ఫోటోలో లత ఫేస్ పడిన విషయం గమనించలేదే. అప్పుడే చూసుంటే లత ఏదైనా ప్రమాదంలో ఉంటే
కాపాడి ఉండేవాడు మేడం. ఈ ఫోటోలు తీసింది ఎక్కడ? పార్క్ కాస్త దూరంలో మేడం. పద, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదండి మేడం. పద. ఈ లోకంలో కేవలం మన కోసం, మన స్వార్థం కోసం మాత్రమే బ్రతకాలి. అలా కాకుండా ఎదుటి వాళ్లకు సాయం చెయ్యాలి, మంచి వాళ్లల్లా చరిత్రలో నిలబడిపోవాలి అని అనుకుంటే ఆ లతలాగా అసలు ఈ భూమి మీదే లేకుండా పోతారు. తన ఫ్రెండ్ మేఘనకి అండగా నిలబడాలి, తన కాపురం నిలబెట్టాలి అని ఆ లత నా మీదకి కత్తి కట్టిన కోడిలాగా తెగ విరుచుకుపడింది. చివరికి నా చేతిలో దిక్కులేని చావు చచ్చింది. ఎవరు ఏంటి అని తెలుసుకోకపోతే ఇదిగో ఇలా శవం ఎక్కడుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి వస్తుంది. మేడం మేడం, ఏయ్ పిచ్చా నీకేమైనా? ఎందుకు వెర్రిదాన్లా ఇలా గావు కేకలు పెడతావు? ఇవి గావు కేకలు కాదు మేడం, భవిష్యత్తులో రాబోయే మీ చావు కేకలు. ఏయ్ ఒళ్ళెలా ఉంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అయ్యో, వాగటం కాదు మేడం, వాస్తవం చెప్తున్నాను. లతని మూడో కంటికి తెలియకుండా మటాష్ చేశానని మీరు ఆనందంలో మురిసి ముగ్గులు వేస్తున్నారు. కానీ ఆ మర్డర్ కేసు మీ మెడకి పాములో చుట్టుకోబోతుందన్న విషయం మర్చిపోతున్నారు. బార్బీ, మతుండే మాట్లాడుతున్నావా? నీకు నాకు తప్ప ఆ లతను చంపిన విషయం ఇంకెవ్వరికీ తెలీదు. మరి ఆ కేసు నా మెడకెలా చుట్టుకుంటుంది? లత ఫోన్ మేడం. లత ఫోనా? లత ఫోన్ ఏంటి బార్బీ? అదే మేడం, మన రౌడీ బాబులు ఆ లతని ఎక్కడ, ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు లతకి ఫోన్ చేసి ఆరోహి నిజ స్వరూపాన్ని బయటపెట్టే ఆధారాలిస్తాం, పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు. లత వాళ్ల కోసం పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంటే మన వాళ్ళు కిడ్నాప్ చేయబోయారు. అది తప్పించుకుని పారిపోవాలని పరిగెత్తింది. చివరికి నా చేతిలో చిక్కింది, చచ్చిపోయింది. అయితే ఆ విషయానికి లత ఫోన్కి సమ్మతమేంటి బార్బీ? ఓ మై గాడ్, మీ బ్రెయిన్ బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నత్త కంటే చెత్తలా స్లో ఉంది. బార్బీ, మరి లేకపోతే ఏంటి మేడం? ఆ లత ఫోను పోలీసులకు గానీ మేఘనకు గానీ దొరికిందనుకోండి, కాల్ హిస్టరీ చెక్ చేస్తారు. అందులో లాస్ట్ కాల్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తుల నెంబర్లకి కాల్ చేస్తారు. వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరెవరు, లతకెందుకు కాల్ చేశారని వాళ్ళ స్టైల్లో సున్నితంగా, సుకుమారంగా అడుగుతారు. దాంతో వాళ్ళు మీ గురించి గడగడా నిజం చెప్పేస్తారు. తీగ లాగితే డొంక, చైన్ లాగితే మెడ కదిలినట్టు దెబ్బకి మీ బండారం, మీ నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది. పైగా ఛానల్ విషయంలో మీకు లతకి కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి లతని మీరే చంపేసుంటారని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ ఏంటో మీకు కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది కదా. నేను విడమర్చి డైలాగ్ టు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా మేడం. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా మేడం, లత ఫోన్ మీ పాలిట యమపాసమని.
ఆ మేఘనకి ఆంజనేయ స్వామి లాంటి బలంతో అండగా ఉన్న లత గొడవ వదిలిపోయిందని ఆనందపడిపోయాను తప్ప ఈ ఫోన్ రూపంలో ప్రమాదం ఉందని మర్చిపోయాను. ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే నేరం చేసిన చోట ఏదో ఒక క్లూ వదిలేస్తారు, దాంతో దొరికిపోతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఈ విషయం కూడా తెలుసుకోకపోతే నేర్చుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. బార్బీ, నేను అసలుకి పిచ్చు టెన్షన్లో ఉన్నాను. వెదవ వెటకారం చేశావంటే చంపేస్తాను. ఆ ఫోన్ ఎక్కడుందో ఎవరికైనా దొరికిందేమోనని వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. ఆ లత పరిగెత్తిన చోట ఫోన్ ఎక్కడో ఒక చోట పడిపోయి ఉండొచ్చు. వెళ్ళి వెతుకుతాం పదా. మేడం, ఈ టైంలో వెళ్తే దొంగ కొళ్ళు పట్టుకునే వాళ్ళనుకుంటారు. రేపు ఉదయాన్నే వెళ్ళి వెతుకుదాం మేడం. ఈలోగా ఆ ఫోన్ ఎవరికైనా దొరికితే నా గొయ్యి నేనే రెడీ చేసుకున్నట్టు. వెళ్ళి వెతుకుదాం పద బార్బీ. లత సూసైడ్ చేసుకుందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లతది ఆత్మహత్య కాదు, హత్య. 100కి 100 పాళ్ళు లతని హత్య చేసి చంపేశారు. అసలు లతకి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు? ఆరోహి.